చేసుకుంటూ ఉన్నారు ఆయన. తారకాసురుడు అనే రాక్షసుడు లోకాలన్నింటినీ కూడా చాలా బాధిస్తూ ఉన్నాడు. ఆయన బాధిస్తూ ఉంటే తారకాసురుడికి ఒక వరం ఉంది. ఏమిటి అంటే ఆ వరం, నాకు ఎవరి వల్ల కూడా మరణం రాకూడదు, ఒక్కళ్ళ వల్లే రావాలి. ఎవరి వల్ల అంటే శివవీర్యంతో పుట్టిన వాడి వల్ల మాత్రమే నాకు మరణం రావాలి అన్నాడు. శివుడు అంటే ఎవరుడా అంటే ఎప్పుడూ సమాధిలో ఉంటాడు. ఆయనకి ఏమి ప్రపంచంతో సంబంధం లేదు. ఎప్పుడూ తపస్సు ఆయన, ఎప్పుడూ కూడా సదా ధ్యానయుక్తం. వాడేమనుకున్నట్ట, శివవీర్యంతో కొడుకు పుట్టడం అంటే ఎక్కడ పుడతాడు ఆయనకి, ఇది సాధ్యపడే విషయం కాదని మనకు కోరుకున్నాడు. సరే, దేవతలంతా కూడా ఈ తారకాసుడు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు లోకాలన్నింటినీ కూడా. మరి ఎలాగా శివుణ్ణి ఆ సమాధిలోంచి బయటికి తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి? సరే, మన్మధుడు బాణాలు వేశాడు, మన్మధుడిని దహించాడు. సరే, ఆ సతీదేవి హిమవంతుడి కుమార్తెగా అంటే హిమాలయ పర్వతం యొక్క కుమార్తెగా ఉద్భవించారు అమ్మవారు, పార్వతి అమ్మవారు. సరే, ఆవిడ పుట్టిన వెంటనే మామూలుగా యుక్త వయసుకు వచ్చాక ఆవిడ ఒక్కటే అనుకుందిట, శివుడిని తప్ప నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోను అని చెప్పని. సరే, ఏమిటి చేసింది? పరమేశ్వరుడి గురించి తపస్సు. ఎవరి ద్వారానో వింది. ఆయన మామూలుగా దొరుకుతాడా నీకు? ఆయన భక్త సులభుడు. ఆయన మామూలుగా దొరికే విషయం కాదు. ఏమైనా నీ అందమో అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు ఆయనకి అంటే మరి ఎలా దొరుకుతారు? ఆయన ఋషుల ద్వారా విద్యట. ఏమని విద్యట అంటే ఆయన కేవలము తపస్సుకు మాత్రమే బద్ధుడవుతాడు ఆయన అని చెప్పారు. రాజభోగాలన్నీ వదిలేసిందండి, అడవులకు వెళ్ళింది, తపస్సు చేస్తూ